హలో అండి. ఆధార్ ఎగ్జామ్కి సంబంధించిన 5-10 బిట్స్లో 251 నుంచి 270 బిట్స్ వరకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ వెరిఫికేషన్ టైప్ ఈజ్ డాక్యుమెంట్ బేస్డ్ అప్రోప్రియేట్ డాష్ డాక్యుమెంట్స్ ఈజ్ ఆర్ టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ డిపెండింగ్ ఆన్ ద డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై ద రెసిడెంట్ అండ్ వెరిఫైడ్ బై ద వెరిఫైయర్. పరిశీలన రకం పత్ర ఆధారితమైతే నివాసి ద్వారా ఇవ్వబడిన పత్రం మరియు ధృవీకరణ అధికారి ద్వారా ధృవీకరించబడిన పత్రం మీద ఆధారపడి సరైన డాష్ పత్రాలు డ్రాప్ డౌన్ నుంచి ఎంపిక చేయబడతాయి. ద ఆన్సర్ ఈజ్ 1 and 2. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇఫ్ ద రెసిడెంట్ possess dash then the receipt number should be recorded in the field else mark as not NRA. నివాసి డాష్ కలిగి ఉంటే అప్పుడు రసీదు సంఖ్య ఫీల్డ్లో నమోదు చేయబడుతుంది లేదా NBAగా గుర్తించబడుతుంది. ద ఆన్సర్ ఈజ్ NPR రిసిప్ట్. Although any fingerprint is okay, but it is advisable to use either dash of their hand for sign off. ఏ వేలిముద్ర అయినా పర్వాలేదు, అయినా నిష్క్రమించడానికి ఏదైనా చేతి యొక్క డాష్ ఉపయోగించడం యుక్తమైనది. ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, థంబ్ ఆర్ ఇండెక్స్ ఫింగర్. ఇంట్రడ్యూసర్ నీడ్స్ టు గివ్ హిస్ ఆర్ హర్ డాష్ ఫర్ అప్రూవ్డ్ రికార్డ్స్. ఆమోదిత నమోదుల కోసం పరిచయం చేయు వ్యక్తి అతని లేదా ఆమె డాష్ ఇవ్వాలి. ద ఆన్సర్ ఈజ్ ఫింగర్ ప్రింట్. Enrollment agencies must use biometric devices certified by dash for capturing biometric data. బయోమెట్రిక్ డేటాని క్యాప్చర్ చేయడానికి డాష్ ద్వారా ధృవీకరించిన బయోమెట్రిక్ పరికరాలని నమోదు ఏజెన్సీలు ఉపయోగించాలి. ద ఆన్సర్ ఈజ్ UIDAI. UIDAI ద్వారా సర్టిఫైడ్ చేయబడిన బయోమెట్రిక్ డివైజెస్ మాత్రమే యూజ్ చేయాలి. చెక్ ద ఫింగర్ ప్రింట్ డివైజెస్ పీరియాడికల్లీ ఫర్ డాష్ గెటింగ్ క్యాప్చర్డ్. క్రమానుగతంగా వేలిముద్ర పరికరాలని డాష్ క్యాప్చర్ అవుతున్నాయో పరిశీలించాలి. ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబోవ్. స్క్రాచెస్, అవుట్ ఆఫ్ ఫోకస్ ఇమేజెస్, ఓన్లీ పార్షియల్ ఇమేజెస్. టు క్యాప్చర్ ఫేషియల్ ఇమేజ్ ద క్యాప్చర్ డివైస్ షుడ్ యూజ్ డాష్ ఫంక్షన్స్. ముఖ చిత్రాన్ని క్యాప్చర్ చేయడానికి క్యాప్చర్ పరికరం డాష్ కార్యాచరణలను ఉపయోగించాలి. ద ఆన్సర్ ఈజ్ ఆటో ఫోకస్ అండ్ ఆటో క్యాప్చర్. When image quality is sparse or if maximum number of captures is exhausted while capturing facial image, the operator should dash. ముఖ చిత్రం క్యాప్చర్ చేసినప్పుడు, చిత్రం నాణ్యత ఆగినప్పుడు లేదా క్యాప్చర్ల యొక్క గరిష్ట సంఖ్యకు చేరినప్పుడు ఆపరేటర్ డాష్ చేయాలి. ద ఆన్సర్ ఈజ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ షుడ్ బి ఎంటర్డ్ డాష్ ఇన్ ద ఫీల్డ్ ప్రొవైడెడ్ ఫర్ నేమ్. పేరు కోసం ఇవ్వబడిన ఫీల్డ్లో డాష్ వ్యక్తి యొక్క పేరు ఎంటర్ చేయాలి. ద ఆన్సర్ ఈజ్ ఫుల్ నేమ్. ఇఫ్ 2 documentary proofs produced by the enrolled have variation in the same name with initials and full name, dash should be recorded. నమోదుదారుని ద్వారా ఇవ్వబడిన 2 పత్రాల రుజువులు ఇంటి పేరుతో ఒకే పేరులో పరిశీలన జరిగితే డాష్ నమోదు అవుతుంది. ఎన్రోల్స్ ఫుల్ నేమ్. నమోదుదారుని పూర్తి పేరుని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ద డాష్ లోకల్ లాంగ్వేజ్ నీడ్స్ టు బి మాన్యువల్లీ కరెక్టెడ్ డ్యూ టు ఫొనెటిక్స్ అండ్ అదర్ రీజన్స్. ధ్వని సంబంధ మరియు ఇతర కారణాల కారణంగా స్థానిక భాషలోకి డాష్ మానవీయంగా సరిచేయబడుతుంది. ద ఆన్సర్ ఈజ్ ట్రాన్స్లేషన్. During review of enrollment data with resident, operator must read out dash to the resident before the operator finishes the enrollment. నివాసితో నమోదు డేటా యొక్క సమీక్ష సమయంలో ఆపరేటర్ నమోదు ముగించే ముందు నివాసికి డాష్ ఆపరేటర్ తప్పనిసరిగా చదివి వినిపించాలి. ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబోవ్. స్పెల్లింగ్స్ ఆఫ్ రెసిడెంట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇంక్లూడింగ్ పిన్ కోడ్, బిల్డింగ్, VTC అండ్ స్టేట్. Identify the order of capturing fingerprints. 2 thumbs, all 4 fingers of left hand, all 4 fingers of right hand. The answer is second option, 2, 3, 1. All 4 fingers of left hand and next all 4 fingers of right hand, next 2 thumbs. ఈ ఆర్డర్లో మాత్రమే మీరు ఫింగర్ ప్రింట్స్ అనేది క్యాప్చర్ చేయాలి. During iris capture, operator must instruct
ద రెసిడెంట్ టు. కనుగుడ్డు క్యాప్చర్ సమయంలో నివాసిని ఆపరేటర్ తప్పనిసరిగా డాష్ సూచించాలి. ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. లుక్ స్ట్రైట్ ఇన్ టు ద కెమెరా. ఓపెన్ ద ఐస్ వైడ్. డోంట్ బ్లింక్. If a document furnished by a resident is not in the drop-down list of proof of identity in the enrollment, then it is not an acceptable proof of identity document, and the resident would either require a valid proof of identity or dash for enrollment in such case. నివాసి ద్వారా ఇవ్వబడిన పత్రం నమోదులో గుర్తింపు రుజువు యొక్క డ్రాప్డౌన్ జాబితాలో లేకపోతే అప్పుడు ఇది ఆమోదకరమైన గుర్తింపు పత్రం రుజువు కాదు మరియు అటువంటి సందర్భంలో నివాసికి ఆమోదయోగ్యమైన గుర్తింపు రుజువు లేదా నమోదు కొరకు డాష్ అవసరం. ద ఆన్సర్ ఈస్ యాన్ ఇంట్రడ్యూసర్. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ డిక్లేర్డ్ అండ్ ద వన్ ఇన్ POI document, the name as declared by the residents may be recorded by the enrollment agency if. The answer is the difference is only in spelling and or last name to be written prior to the first name. In case of child below 5 years of age, dash of parent or relative has to be linked and preferably dash if both parents are alive. 5 సంవత్సరాల వయసు గల బిడ్డ సందర్భంలో తల్లిదండ్రుల లేదా బంధువుల యొక్క డాష్ అనుసంధానించబడుతుంది మరియు తల్లిదండ్రులు జీవించి ఉంటే ముఖ్యంగా డాష్ UID and mother. If child's father or mother or guardian have not enrolled and not possess UID at time of enrollment, the enrollment of that child cannot be done. The enrollment agency shall inform the resident that his or her demographic and biometric information should be used for generation of dash. నివాసికి అతని లేదా ఆమె జనసంఖ్య సంబంధ మరియు బయోమెట్రిక్ సమాచారం డాష్ యొక్క ఉత్పత్తికి ఉపయోగిస్తారని నమోదు ఏజెన్సీ సమాచారం ఇవ్వాలి. ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఆధార్ అండ్ అథెంటికేషన్. When the fingerprint capture fails, the operator should check which of the following actionable feedback is provided by the software. వేలిముద్ర క్యాప్చర్ విఫలమైనప్పుడు క్రింది వాటిలో సాఫ్ట్వేర్ ఎటువంటి యాక్షనబుల్ ఫీడ్బ్యాక్ని అందించిందో ఆపరేటర్ పరిశీలించాలి. ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఫింగర్ నాట్ పొజిషన్డ్ కరెక్ట్లీ, టూ మచ్ ప్రెజర్, ఎక్సెసివ్ మాయిశ్చర్ అండ్ ఎక్సెసివ్ డ్రైనెస్. ఇంతే ఫ్రెండ్స్, 270 బిట్స్ వరకు చూసాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 20 బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.